హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాలంటీర్ భద్రాని. ఈరోజు మన వాలంటీర్స్కి అయితే గ్రామ వార్డు వాలంటీర్ 4.0 న్యూ వర్షన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వర్షన్లో మన వాలంటీర్స్ సర్వే అనేది ఏ విధంగా చేయాలనో అలాగే నేను ఈరోజు లైవ్లో చూపిపోతున్నాను. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చును. అలాగే మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వాలంటీర్కి సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం భద్రాటెక్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అవుతానే సర్వర్ 1, సర్వర్ 2 అని, సర్వర్ 3 అని ఉంటుంది. మీరు ఏదో ఒక సర్వర్ని అయితే ఓపెన్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయిపోతానే మన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అవుతానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సేవలు డెలివరీ మీద క్లిక్ చేయండి. సేవలు క్లిక్ చేస్తానే ఇక్కడ వచ్చేసి చూడండి, పట్టణ ప్రచారం అని కొత్త సర్వే అనేది ఒకటైతే మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ సర్వే వచ్చేసి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉండే వాలంటీర్స్కే. ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పట్టణ ప్రచారం క్లిక్ చేస్తానే మన వాలంటీర్ పరిధిలో ఉన్న రైస్ కార్డ్స్ అయితే ఇక్కడ మొత్తం చూపిస్తుంది. ముఖ్యంగా అయితే ప్రతి ఒక్క రేషన్ కార్డులో వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నాయి. 3 మెంబర్స్కి కూడా ఈ సర్వే అనేది చేయాలి. స్పెసిఫిక్గా ఒక రేషన్ కార్డుకే కాదు, రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ అందరికీ అయితే సర్వే అనేది చేయాలి. అలాగే నేను ఇప్పుడు ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకొని సర్వే ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఈ సర్వే అయితే ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకే ఫ్రెండ్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే ఈ సర్వే కాదు. ఓన్లీ మన వాలంటీర్స్ ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటారో మున్సిపాలిటీ వార్డులలో వాళ్ళకు మాత్రమే ఈ సర్వే అనేది ఉంటుంది. అలాగే వచ్చేసి మన క్లస్టర్ల పరిధిలో ఉన్న రేషన్ కార్డును ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటానే ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్ ప్రకారం మనం ప్రతి ఒక్క సర్వే అనేది చేయాలి. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నదా. మన వాలంటీర్ పరిధిలో ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ ఆప్షన్స్ అయితే అన్నీ చదివి వినిపించాలి ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేసి మీ ఇంటింటి సేకరణ జరుగుతుందా అంటే అవునైతే అవునని పెట్టేసేయండి, కాదంటే కాదని పెట్టేసేయండి. అలాగే రెండో ఆప్షన్ అయితే ఇంటి ద్వారాలపై ఏర్పాటు చేసిన RFID ట్యాగులు చేస్తున్నాయా అంటే అవునంటే అవును, కాదంటే కాదు. మూడో ఆప్షన్ వచ్చేసి ప్రజా ఆరోగ్య అంటే రోడ్లను కాలువను శుభ్రంగా చేస్తున్నారా అంటే మున్సిపాలిటీ వాళ్ళు మన క్లీన్ అనేది చేస్తున్నారా, అవునంటే అవును, కాదంటే కాదు. కాలువలలో తీసిన పూడిక మట్టిని తొలగిస్తున్నారా. మన ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ ఏ విధంగా అయితే చెప్తే అదైతే సర్వే చేసేయండి ఫ్రెండ్స్. కింద వచ్చేసి ఐదో ఆప్షన్ మీ ప్రాంతంలో నీటి సరఫరా సంతృప్తికరంగా ఉన్నదా అంటే మన వాలంటీర్ పరిధిలో ఉన్న 50 ఇళ్లలో వాటర్ అనేది ఉందనా లేదనా అనేది అడిగి కొట్టేయండి. మీ ప్రాంతంలో నీటి సరఫరా ఓకే. ఆరో ఆప్షన్ వచ్చేసి మీ వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా అనేది అయితే వాళ్ళని అడగండి ఫ్రెండ్స్. ఆ స్ట్రీట్లో ఉన్న లైట్స్ అయితే వెలుగుతున్నాయంటే అవునని పెట్టేసేయండి. సర్వే అనేది పూర్తిగా అయిపోయినాక కింద వచ్చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. సబ్మిట్ అని కొడతానే మన సర్వే అనేది అయిపోతుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, అది సబ్మిట్ అనే ఆప్షన్ కొడతానే మనకు డేటా ఇంట్రెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మన సర్వే అనేది అయిపోయింది. కాబట్టి మన ఫ్యామిలీలో ఒక రేషన్ కార్డులో వచ్చేసి 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్కి సర్వే అనేది చాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి అలాగే మన వాలంటీర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్క వాలంటీర్ అనేది ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వాలంటీర్స్.